హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అంజని. మీరు చూస్తున్నది ఎస్ఆర్కే హారర్ స్టోరీస్. మరి స్టోరీలోకి వెళ్ళబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. ఫర్ బెస్ట్ రియలిస్టిక్ హారర్ అండ్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ కోసం తప్పకుండా హెడ్సెట్ని అయితే పెట్టుకోండి. అండ్ మీ హారర్ స్టోరీస్తో నాతో షేర్ చేసుకోవాలి, మన ఛానల్లో వినాలి అనుకుంటే ఇన్స్టాగ్రామ్ లింక్ని నేను డిస్క్రిప్షన్లోనైతే ఇస్తున్నాను. అక్కడికి వచ్చి మీ స్టోరీస్ని నాతో షేర్ చేయవచ్చు. అది వాయిస్ మెసేజ్ రూపంగా కానీ లేదంటే మెసేజ్ రూపంగా కానీ అయినా. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదామా? మరి లాస్ట్ వీడియోలోనే మన ఛానల్కి వచ్చి వాళ్ళ స్పందన తెలియజేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున అయితే ధన్యవాదాలు అయితే తెలియజేసుకుంటున్నానండి. అమలు గారు అత్తిల్ నుంచి, పరశురామ్ గారు, సంధ్య గారు శ్రీకాకుళం నుంచి, మౌనిక రాజమండ్రి నుంచి, షేక్ గారు, వేణుమాధవ్ గారు గోదావరి కని నుంచి, అబ్దుల్ గారు గాడ్ ఈజ్ లవ్ అనే అకౌంట్ నుంచి ఒకటి వచ్చిందండి, సరిత గౌడ్ గారు, ఇంకా సలీం షేక్ గారు కువైట్ నుంచి, దివ్యవాణి గారు, రవిశంకర్ గారు, ఇందిరా గారు, ఇంకా జయ గారు, చందు గారు పెందుర్తి నుంచి, భవానీ గారు, ఇంకా నాగేంద్ర ప్రసాద్ గారు. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. రమణ ఒక్కడే తను పడుకొని లేచి చూసేసరికి ఒక పెద్ద హాల్లోనైతే ఉన్నాడు. అది థియేటర్. అప్పుడు గానీ గుర్తుకు రాలేదు. తన స్నేహితులతో కలిసి థియేటర్కి వచ్చిన రమణకి నిద్ర వచ్చేసి అక్కడే నేల టికెట్ కాబట్టి తలుపు దగ్గర అయితే పడుకుని పోయాడు. ఇది 50 సంవత్సరాల క్రితం నాటి కథ కాబట్టి ఆ పర్స్పెక్టివ్లోనే చెప్తాను, అలానే వినడానికి ప్రయత్నించండి. అయితే మరి నేల మీద పడుకున్న రమణకి ఒకేసారి తుల్లిపడి తెలివి అయితే వచ్చింది. చుట్టూ చూసుకున్నాడు. ఎక్కడా ఎవ్వరూ కనిపించటం లేదు. అంతా నిశ్శబ్దం. పైగా భయం వేస్తుంది. తను ఎక్కడున్నాడా అని 2 నిమిషాలు ఆలోచించి, అయ్యో నేను సినిమాకి వచ్చాను కదా అంటూ గబగబా లేచి వాళ్ళు ఎక్కడున్నారా అని చూస్తున్నాడు. కానీ తలుపులన్నీ వేసేసి ఉన్నాయి. అంతే, ఇంక భయంతోని తలుపులైతే బాధేస్తున్నాడు. తలుపులు తీయండి అంటూ. ఈలోగా ఆ థియేటర్లోని పనిచేస్తున్న ఒక అతను వచ్చి తలుపులైతే తీశాడు. ఎవరు బాబు నువ్వు, ఎక్కడి నుంచి వచ్చావు అని అంటూ ఉంటే, నేను సినిమాకి వచ్చానండి, అలా సినిమా చూస్తూ నిద్రపోయాను, మీరు చూసుకోకుండా తలుపు వేసేశారు, నాకు భయం వేసి తలుపు కొట్టాను అని అంటున్నాడు. అయ్యో అవునా, వెళ్ళు, నీ తాలూకు వాళ్ళు ఎవరైనా ఉన్నారా, నీకు దారి తెలుసా తెలీదా, లేకపోతే మాతో ఉండొచ్చు కదా ఇక్కడ అని అంటున్నాడు. లేదండి వెళ్ళిపోతాను, ఇక్కడే పక్కనే ఊరు మాది అంటూ తనైతే నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. రమణకి ఎటువంటి భయం అనేది లేదు. అంటే దెయ్యాల గురించి వాటి గురించి ఆలోచన అయితే లేదు. అప్పటికి 13 ఏళ్లే కాబట్టి అంత ఆలోచన అయితే లేదు. అలానే నడుచుకొని వెళ్ళిపోతున్నాడు. అది రాత్రి సమయం. అప్పటికి 11:30 అయితే అవుతుంది. ఊర్లోని మటుకు దేవుడి గుడి దగ్గర పెద్దగానో కేక అయితే వినిపించింది. అది ఒక ఎన్నుపోతు అరుపు అయితే వినిపించింది. జల్లుమంటూ జడిచి ఒక్కసారిగాను తను తుల్లిపడ్డాడు. ఏంటిది ఇంత గట్టిగా అరిచింది ఎన్నుపోతూ అని అనుకుంటూ మెల్లగానైతే నడుస్తున్నాడు. మరి వాళ్ళు ఊరికి చేరుకోవడానికి మధ్యలో ఒక శ్మశానం అయితే ఉంటుంది. ఆ శ్మశానం దాటుకొని తను వాళ్ళ ఊరికైతే వెళ్ళవలసి ఉంది. అలానే నడుచుకుంటూ పొలాల గట్టు మీద అయితే వెళ్తున్నాడు. ఇంకా చిమ్మ చీకటి, చల్లగానైతే గాలి వీస్తుంది. కొంత దూరం వెళ్ళాడో లేదో అక్కడ చిన్న కొలంలాగా అయితే ఉంటుంది. ఆ కొలంలోని తెల్లటి బట్టల్లోని బాలాజీ నించొని కనిపిస్తున్నాడు. ఇదేంటి తమ్ముడు అనుకుంటూ 4 అడుగులు ముందుకు వేశాడు. అప్పుడే తన తమ్ముడు ముందుకు తిరిగి, అన్నయ్య నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు, వెళ్ళిపో, త్వరగా ఇంటికి వెళ్ళిపో అని చెప్తున్నాడు బుజ్జిబుజ్జిగా. ఎందుకనంటే అప్పటికి తనకి ఇంకా 3 ఏళ్లే. ఇక్కడేం చేస్తున్నావు తమ్ముడు, నువ్వు కూడా వచ్చే మన ఇంటికి అని అంటూ ఉంటే, నేను రాలేను కదా అన్నయ్య, నువ్వు వెళ్ళిపో అంటూ మాయమైపోయాడు. అంతే, అప్పుడు గానీ స్పృహ రాలేదు. అదేంటి అని అంటే తన తమ్ముడికి 3 ఏళ్ళు ఉండేటప్పుడు ఎవరో సిల్లంగి పెట్టి చంపేశారు. పాపం తను చనిపోయాడు. ఆ సంగతి అయితే గుర్తొచ్చింది. భయంతోనే అక్కడి నుంచి ముందుకైతే వెళ్తున్నాడు. భయపడిపోతున్నాడు ఈసారి. మరి చలి బాగా విపరీతంగానైతే ఉంది.
ఇంక కాళ్ళు చేతులు రుద్దుకుంటూ ముందుకైతే పరిగెడుతున్నాడు. ఇంక కొంత దూరం వెళ్ళాడో లేదో అక్కడ ఎవరో ఒక ఆడమనిషి తెల్లటి చీరలోని జుత్తంతా విరబూసుకొని చేతిలోని ఒక కాగడ పట్టుకొని అలా నడుచుకుంటూ శ్మశానంలోకి అయితే వెళ్ళిపోతుంది. అది చూడగానే భయపడిపోయాడు. పరిగెడుతున్నాడు కళ్ళు మూసుకొని. ఆధారంటే వెళ్ళాలి, మళ్ళీ అది అటుపక్కకు వస్తుందేమో అని భయపడుతున్నాడు. ఈలోగా తన వెనకాతల నుంచి గజ్జెల చప్పుడైతే వినబడుతుంది. అంతే, 2 నిమిషాలు అలానే నించుండిపోయాడు. నిర్ఘాంతపోయాడు. తను ఎప్పుడైతే ఆగిపోయాడో ఆ గజ్జెల చప్పుడు కూడా ఆగిపోయింది. తను వెనక్కి తిరిగి చూద్దామా అని అనుకుంటున్నాడు. కానీ అప్పుడే వాళ్ళ స్నేహితుడు చెప్పిన మాట అయితే గుర్తొచ్చింది. అదేంటి అనంటే, ఒరే రమణ, ఎప్పుడైనా రాత్రిపూట ఒంటరిగా వెళ్తున్నామనుకో, మన వెనకాతల ఎవరో వస్తున్నట్టు అనిపిస్తే టక్కుని వెనక్కి తిరిగి చూడకే. అలా చూస్తే అవి మన వెంట వచ్చేయడం కానీ లేకపోతే మనల్ని చంపేయడం కానీ చేస్తాయి. అవి దెయ్యాలయ్యుంటాయి. అందుకనే వెనక్కి తిరిగి చూడకు అని చెప్పిన మాటలైతే గుర్తొచ్చాయి. ఎందుకొచ్చిందిలే కర్మ అనుకుంటూ భయపడుతూ గట్టిగా కళ్ళు మూసుకొని ముందుకైతే పరిగెడుతున్నాడు. ఆ చప్పుడు కూడా అలానే గజ్జెల చప్పుడు తన వెంట తను పరిగెడుతూ ఉంటే వెనకాతలు కూడా పరిగెడుతూ తన వెనకే వస్తున్నట్టుగానైతే అనిపిస్తుంది. అంతేకాదు, ఏవో చేతిలో పట్టుకొని తన వెనకాతలు పరిగెడుతున్నట్టుగానైతే వినబడుతున్నాయి రమణకి. ఒక చేతిలోనేమో ఏవో కొమ్మలు పట్టుకున్నట్టు, మరో చేతిలోనేమో ఏదో ఒక కుండని పట్టుకున్నట్టు ఆ ఆకారం అయితే వెనకాతల నుంచి ముందుకి నీడలా పడుతుంది. ఎందుకని అంటే అవి పౌర్ణమి రోజులు. ఆ సమయంలోని వెనకాతలే ఎవరో పరిగెట్టుకుంటూ తన వెనకాతలే వచ్చేస్తున్నారు. భయంతోని రమణ గజగజలాడిపోతూ ఇంకా ఆ ఊర్లోకైతే పరిగెట్టాడు. ఇంటికైతే వచ్చేశాడు. తలుపులు వేసుకొని చప్పుడు లేకుండా లోపలికైతే వెళ్ళాడు. వాళ్ళ అత్త దగ్గర అయితే ఉంటున్నాడు. తండ్రి తమ్ముడికి 1.5 సంవత్సరం ఉంటుండగానే చనిపోయాడు. మరి ఆ తర్వాతే వాళ్ళ అత్తమ్మ వీళ్ళిద్దరినీ కూడాను పెంచుకుంటుంది. దానికి గల కారణం తన తల్లి సత్తమ్మ. సత్తమ్మ పిల్లలిద్దరినీ జాగ్రత్తగానైతే చూసుకునేది కాదు. అంతేకాదు, తన భర్తని తనే చంపేసిందని ఊర్లో వాళ్ళందరూ కూడాను చెప్పుకుంటూ ఉండేవారు. దానికి గల కారణం ఏంటి అనంటే, సత్తమ్మ వాళ్ళ అమ్మగారు ఊర్లోని అందరూ సిల్లంగి, చాతబడి, బాణామతి అంటూ రకరకాల విద్యలు నేర్చుకొని అక్కడికి ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే వాళ్ళ మీద ఖచ్చితంగా ఆ విద్యలను అయితే ప్రదర్శిస్తూ ఉండేవారు. అందుకనే ఆ ఊరు వెళ్ళిన వాళ్ళు ఎవరైనా కొత్త వాళ్ళు ఇట్టే చచ్చిపోతూ ఉండేవారు. ఇలాగే ఏదో ఒక సిల్లంగి పెట్టి వాళ్ళ ప్రాణాలను అయితే పొట్టన పెట్టుకుండేవారు. సత్తమ్మ కూడాను ఆ కోవకు చెందిన తాయి అని అందరికీ తెలుసు. మరి అలానే తన భర్త చనిపోయిన తర్వాత పిల్లాన్ని తీసుకొని తన అమ్మగారి ఇంటికి అయితే వెళ్ళింది. అప్పటికి బాలాజీకి 3 ఏళ్ళు అయితే ఉంటాయి. మరి ఆ సమయంలోని ఏం జరిగిందో తెలియదు కానీ పూర్తి ఆరోగ్యంతో ఉన్న బాలాజీ ఇంటికి వచ్చిన తర్వాత నీరసంగా నిస్సత్తువుగానైతే అయిపోయాడు. జ్వరం పడిన బాలాజీ వారం రోజులకే మంచం మీదే చనిపోయాడు. మరి బాలాజీ ఆత్మ అక్కడే తిరుగుతూ ఉందని అందరికీ తెలుసు. మరోపక్క అదే వీధిలో ఉంటున్న తన మేనత్త ఇవన్నీ కూడా చూస్తుంది. పాపం ఆమెకి తన భర్త మోసం చేసి మరొక అమ్మాయితో లేచిపోవడంతోనే తను ఒంటరిగానే ఉంటుంది. అందుకే మరి సత్తమ్మ చిన్న కొడుకు ఎప్పుడైతే చనిపోయాడో రవణని తనకిచ్చేయమని, తన దగ్గరే ఉంటాడు, నేను జాగ్రత్తగా చూసుకుంటాను, నాకు తోడవుతాడు అని చెప్పి తన దగ్గరికి అయితే తీసుకువెళ్ళిపోతుంది. దానికి కూడాను సత్తమ్మ అసలు ఏ మాట కూడా చెప్పదు. తీసుకువెళ్ళిపోవడమే కావాలి అన్నట్టుగానైతే చూస్తుంది. దానికి గల కారణం ఏంటంటే సత్తమ్మకి మరి ఇంకేదో వ్యవహారం అయితే ఉంది. ఇంక అందరూ కూడాను సత్తమ్మకి భయపడుతూ ఉండేవారు. మరి ఆ రోజు రాత్రి ఇంటికి వచ్చిన రమణ చాలా భయపడిపోతున్నాడు. ఏం జరుగుతుంది, ఎవరు నా వెంట వచ్చారు అని భయపడుతున్నాడు. మరి ఈలోగా తన ఇంటి చుట్టూ ఏవో శబ్దాలు అయితే వినబడుతున్నాయి. అవేంటి అని తన 2 చెవుల్ని కూడా రెక్కించి వింటూ ఉన్నాడు. అవి మరి ఇంకేంటో కాదు, తన వెనకాతల పరిగెట్టుకుంటూ వచ్చిన ఆ శక్తివే. తనైతే భయపడిపోతున్నాడు. అసలు ఎవరది, ఎందుకు నా వెంట వస్తుంది అని భయంతోని అలానే ఉండిపోయాడు. మర్నాటి తెల్లవారుజాముకి బాగా జ్వరం అయితే వచ్చేసింది. ఇంకా లక్ష్మి అయితే భయపడిపోతుంది. మరి జ్వరంతో బాధపడుతున్న తన మేనల్ని అలానే చూడలేకపోతుంది.
పోనీ అయ్యవారిని తీసుకొద్దామా అని అంటే ఆ రోజే పండగ. మరి 2 రోజులు జరిగిన ఆ ఉత్సవాల్లోనే అందరూ పాల్గొంటున్నారు. ఎవరు కూడాను ఊర్లోనైతే లేరు, అందరూ గుడి దగ్గరే ఉన్నారు. అయితే మరి తిను మటుకు నీరసించుకుపోయి భయపడిపోయి జ్వరంతోనే వణికిపోతున్నాడు. ఏం జరిగిందిరా, ఏమైంది అని 1,1000 ప్రశ్నలు అయితే వేస్తుంది. అయినా కూడాను ఏం మాట్లాడకుండా భయంతోనే అలానే ఉండిపోయాడు రమణ. మరి ఆ ఊర్లోని ప్రతి ఏడు కూడా జరిగే ఆంకాళమ్మ తల్లి పండగలోని ఎన్నుపోతును వేయడం అనేది ప్రత్యేకం. అష్టమి రోజున రాత్రిపూట ఈ ఎన్నుపోతును అయితే బలిస్తారు. నవమి రోజున పండగ అయితే జరుగుతుంది అంగరంగ వైభవంగా. ముందు రోజు జరిగే పండగ ఏంటి అని అంటే అందరూ కూడాను వాళ్ళ వారి ఇంటి నుంచి ఘటాలను అయితే తీసుకువస్తారు. అమ్మవారి ముందు పెట్టి సంబరం చేస్తూ వాళ్ళు ఇవ్వాలనుకున్న మొక్కులను అయితే అక్కడ చెల్లించుకుంటారు. మరి అది కూడా లేదా అంటే మేకపోత అనేది వాళ్ళ ఇష్టం. వాళ్ళు ఏంటనుకుంటే ఆ రకంగా జరిపిస్తారు. అంతేకాదు రకరకాల పిండి వంటలు వండి అమ్మవారికి నైవేద్యంగానైతే తీసుకువస్తారు. గుడి ముందు ఒక పెద్ద నిప్పుల గుండాన్ని ఏర్పాటు చేసి నిప్పులు తొక్కుతామని మొక్కుకున్న వారు నిప్పులైతే తొక్కుతారు. అంతేకాదు అమ్మవారి జాతర జరిగే సమయంలోనే చాలామందికి అమ్మవారు పోనడం అయితే జరుగుతుంది. అప్పుడు అమ్మవారు సత్యం అయితే చెప్తుంది. ఎవరు ఏమనుకుంటున్నారో, వాళ్ళ మనసుల్లో ఏముందో, వాళ్ళకి ఎలా జరుగుతుందో అంతా కూడాను వాళ్ళకి కళ్ళకి కట్టినట్టుగానైతే చెప్తుంది. ఎవరైనా ఏదైనా కోరుకుంటే అది నెరవేరుతుందా లేదా అనేది తెలుసుకోవడానికి అక్కడికి వచ్చి అమ్మవారిని అయితే అడుగుతూ ఉంటారు. మరి ఆ రోజు రాత్రి అసలు విషయం అయితే జరుగుతుంది. తెల్లవారంతా కూడాను కోళ్ళు కోసిన వారు కోస్తూ, మేకల్ని కొట్టిన వారు మేకల్ని కొడుతూ ఉంటారు. కానీ రాత్రి సమయంలో అంటే 11:30 దాటిన తర్వాత కసాయి వాళ్ళందరూ కూడా చేరుతారు. ఇంకా వాళ్ళు ఏ ఎన్నిపోతునైతే బలిద్దాం అనుకుంటున్నారో ఆ ఎన్నిపోతుని అమ్మవారి గుడి ఎదురుగుంటా తీసుకువచ్చి నిలబెడతారు. దానికి పసుపు నీళ్లతోని స్నానం అయితే చేపిస్తారు. ఆ తర్వాత పసుపు రాసి బొట్టు పెడతారు. ధూపం వేసి అమ్మవారికి ఆ ఎన్నుపోతుకి కూడా చూపిస్తారు. ఆ తర్వాత అమ్మవారికి పెట్టిన పప్పు అన్నం నైవేద్యాన్ని తీసుకువచ్చి ఆ ఎన్నుపోతుకి అయితే తినిపిస్తారు. అది తినిన తర్వాతే ఎన్నుని నరకాలి అని ఒక పద్ధతి అయితే ఉంది. మరి ఆ పద్ధతినే వాళ్ళందరూ కూడా ఫాలో అవుతూ ఆ రాత్రిపూట ఆ ఎన్నుని నరకడం అనేది చేస్తారు. అమ్మవారి ఎదుటనే ఇదంతా కూడా జరుగుతుంది. ఒకే వేటిని తలని నరకాలి అని కొంతమంది చెప్తూ ఉంటారు. కానీ అది సాధ్యం కాదు. అలా ఎన్నిపోతుని నరికే సమయంలోని ఎవరు కూడా ఊర్లోని తిరగకూడదని, ఎవరైనా బయటికి వస్తే అమ్మవారు బలి తీసుకుంటుందని అంటారు. వాళ్ళు నమ్ముతారు కూడాను. నిజంగానే అలా ఎవరైనా వెనక్కి పడుతూ ఉంటే వెనక్కి తిరిగి చూడకూడదని అక్కడ వాళ్ళు అందరికీ కూడా తెలుసు. అందుకనే ముందు రోజే ఈ చాటింపు అయితే వేయిస్తారు. అదేంటి అని అంటే అమ్మవారు రాత్రి సమయంలోని నగర సంచారార్థము బయటికి వస్తారని, ఆమె నగర సంచారం చేసే సమయంలోని ఎవరు కూడాను ఎదురు పడకూడదని, అందరూ కూడా తమ తమ ఇళ్లల్లోని సురక్షితంగా ఉండాలని కోరుకుంటూ ఒక దండోరా అయితే వేయిస్తారు. మరి కొంతమంది అది పట్టించుకుంటారు, మరి కొంతమంది వాటిని అస్సలు పట్టించుకోరు. మరి అలానే చాలామంది బయటికి వచ్చిన వాళ్ళు రక్తం కక్కుకొని చనిపోవడం, లేదా అనంటే హార్ట్ అటాక్, బీపీ వచ్చి చనిపోవడం అనేది జరిగింది అని ఇదివరకట్లో వాళ్ళకి చాలా మందికి తెలుసు. అది పాత నమ్మకమైనా కూడాను దానికి గౌరవం ఇచ్చి ఎవరు కూడా బయటికైతే వెళ్ళరు ఆ సమయాల్లోనే. మరి రాత్రి తెలియక వెళ్ళిన రమణకి ఏమైంది? ఇంకా వాళ్ళ అత్తమ్మ ఎవరైతే ఉందో తానైతే ఎలాగైనా మీరు మా ఇంటికి రావాలి స్వామి అంటూ ఆ గుడి పూజారిని అయితే పిలుస్తుంది. ఏమైంది అని అంటే ఇదిగో ఇలా జరిగింది అని చెప్తుంది. తన చేతిలోని కుంకాన్ని పెట్టి, ఇదిగో ఇది ఆంకాళమ్మ కుంకుమ, ఈ కుంకుమను తీసుకెళ్ళి తన నుదుటనైతే పెట్టు, ఏం కాదు పిల్లాడు జడుచుకున్నాడు అంతే. ఆ తల్లిని స్వయంగా కాకపోయినా పరోక్షంగానైనా చూశాడు. ఎంత అదృష్టం ఉంటే అలాగా వెనకాతలే వచ్చి తనకు కాపలాగా వస్తుంది. ఆంకాళమ్మ వాడిని కాపాడింది అంటూ తను అంజనం వేసి మొత్తం అంతా కూడా చెప్తున్నాడు. అదేంటి అనంటే ఆ పూజారి పూర్తిగా ఆంకాళమ్మ సేవలోనైతే ఉంటారు. మరి ఆ తల్లి అప్పుడప్పుడు ఆయన్ని వాలడం అనేది జరుగుతుంది. ఆ సమయంలోనే ఆయనే స్వయంగా సత్యం అయితే చెప్తారు. మరి ఆ అంజనం వేయడం ఇలాంటివన్నీ కూడా ఆయనకి బాగా తెలుసు. మరి
ఎప్పుడైతే రవణ అలాగా భయపడ్డాడో ఆ సమయంలోనే ఆంకాళమ్మ వచ్చి తన వెనకాతలే నించొని ఇంటి వరకు దేవెట్టిందని చెప్తున్నాడు. ముందుగా తన తమ్ముడు వచ్చి హెచ్చరించాడు. ఆ సమయంలోనే తను అలానే భయపడుతూ ముందుకైతే వెళ్తున్నాడు. అప్పుడే ఆ పొలిమేరల్లో ఉన్న ఆ శ్మశానంలోనే ఆ కొరువు దయ్యం అయితే తిరుగుతుంది. ఆ సమయంలోనే రమణ భయపడిపోయాడు, అందుకే ఇలా జ్వరం పెట్టుకున్నాడు అంటూ తనకేవో కొన్ని ఉపచారాలు చేయాలి, ఇక్కడికి తీసుకురామ్మా అంటూ గుడికి అయితే తీసుకురమ్మన్నాడు. ఇంకా ఇంటికి పరుగున వెళ్ళి రమణ స్నేహితులతో కలిసి రవణ అయితే అక్కడికి తీసుకువెళ్తుంది. రమణకి కొన్ని ఉపచారాలు అయితే చేశాడు. అంతే, రమణ ఎప్పట్లా కూర్చున్నాడు. తన ఒంటి మీద ఉన్న ఆ దుష్టశక్తి పోయింది. తనకి ఒక తాయెత్తు కట్టి ఇంటికైతే పంపించేశాడు. మరి ఆ రోజు నవమి. రెండో రోజు పండగ పూర్తి చేసుకొని ఎవరిళ్లలో వాళ్ళు శుభ్రంగా తిని సంతోషంగానైతే ఉంటారు. మూడో రోజు అమ్మవారికి మళ్ళీ హారతి కర్పూరాలతోని హారతి ఇచ్చి పండగని ముగిస్తారు. ఆ ఊరికి వచ్చిన చుట్టాలందరూ కూడాను అంతా కూడా సందడిగా కోలాహలంగానైతే ఉంది. రాత్రికి ఎవరు కూడా బయటికి రాకూడదు. ఆ రోజు కూడా అమ్మవారు నగర సంచారం అయితే చేస్తారు. అందరూ నిశ్శబ్దంగా ఎవరి వాళ్ళ ఇండ్లలోని పడుకొని ఉన్నారు. ముఖ్యంగా కన్నెపిల్లలు ఆ సమయంలోని అస్సలు బయటికి రాకూడదు. అంటే 16 నుంచి 20 లోపు ఉన్నవాళ్ళు ఎవ్వరూ కూడాను బయటికి రాకూడదన్నమాట. మరి ఆ సమయంలోని ఆ ఊర్లోనే నివసిస్తున్న పద్మ 18 ఏళ్ళు అయితే ఉంటాయి. తను కృష్ణ అనే మరొక అబ్బాయిని అయితే ప్రేమిస్తుంది. పద్మ అగ్రకులస్తురాలు, కృష్ణ తక్కువ కులం వాడు. మరి వాళ్ళిద్దరికీ ఎలా పెళ్లి జరుగుతుంది? అందుకే వాళ్ళిద్దరూ కూడాను ఒక పథకాన్ని అయితే పన్నుతారు. అదేంటి అని అంటే, ఆ రోజు రాత్రి ఎవరూ బయటికి రారు కాబట్టి ఆ రోజు రాత్రే వాళ్ళిద్దరూ ఆ ఊరు విడిచి వెళ్ళిపోవాలనుకుంటారు. మరి అదే విధంగా తన బట్టలన్నీ కూడా సర్దుకుంది. ఇంటి నిండా చుట్టాలు, ఎక్కడ చూసినా వాళ్లే ఉన్నారు. వాళ్ళని దాటుకొని ఎలా బయటికి రావడమా అని ఆలోచిస్తుంది. మరో పక్క ఆంకాళమ్మ తల్లిని అయితే దండం పెట్టుకుంటుంది. తల్లి, ఎలాగైనా మా పెళ్ళి అయ్యేటట్టు చూడు అని అనుకుంటుంది. ఇంకా కొంతసేపటికి పూర్తిగాను అందరూ నిద్రలోకి అయితే జారుకున్నారు. ఇంకా అదే అర్ధునుగా తను తలుచుకొని కిందకైతే వచ్చింది. మెల్లగా అందరినీ తప్పించుకొని పెరటి వైపు అయితే వెళ్ళింది. అక్కడ తన బ్యాగ్ని ఒక పక్కన పడేసి చుట్టూ అంతా కూడా చూసింది. అక్కడ ఎవరూ లేరు అని నిర్ణయించుకొని తన బ్యాగ్ని మళ్ళీ తన భుజాన్ని తగిలించుకొని మెల్లగా బయటికైతే వస్తుంది. వెనకాతల పెరటి నుంచి మరొక తలుపు అయితే ఉంది. ఆ తలుపుని మెల్లగా తీసి అవతలకు వెళ్ళేసరికి అక్కడ కృష్ణ తన బండితోనైతే ఉన్నాడు. అలాగే తన స్నేహితులు మరొక 2 అక్కడే ఉన్నారు. జాగ్రత్త అని వాళ్ళకి జాగ్రత్తలు చెప్తూ వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు కొంత ఇచ్చి వెళ్ళిపోమని చెప్తున్నారు. సరేనని వాళ్ళకి వీడ్కోలు చెప్పి వాళ్ళిద్దరునైతే పయనమయ్యారు. కొంత దూరం వెళ్లారో లేదో దూరం నుంచి ఎవరో మనుషులు అటుపక్కే వస్తున్నట్టుగానైతే కనిపించింది. వెంటనే తన మోటార్ సైకిల్ని మరొక వైపు అయితే తిప్పేశాడు. కృష్ణ, ఈ దారి మంచిది కాదు, ఇటుపక్క తిప్పేవేంటి అని అంటుంది. ముందు అటు చూడు, అక్కడ జనం ఎలా ఉన్నారో, పైగా ఇటే వస్తున్నారు. మనల్ని ఇప్పుడు చూశారంటే అంతే సంగతులు అని అంటున్నాడు. సరే కొంచెంగా లోపలికి తీసుకువెళ్ళి అక్కడే ఆపేయి, ఆ తర్వాత మళ్ళీ బయటకు వచ్చి మెయిన్ రోడ్ అంట వెళ్దాం అని అంటుంది. నీకేమైనా పిచ్చా? ఇప్పుడు మళ్ళీ అటుపక్క వెళ్ళామంటే ఖచ్చితంగా వాళ్ళకి దొరికిపోతాం. ఏం పర్వాలేదు, నేనున్నానుగా, నీకెందుకు భయం అని అంటున్నాడు. అబ్బా కృష్ణ, అర్థం చేసుకో, ఈరోజు అసలుకే ఆంకాళమ్మ తల్లి పండగ. అమ్మవారు ఇక్కడిక్కడే తిరుగుతూ ఉంటుంది అంటారు, అందుకే కదా రావద్దంటారు. నువ్వేంటి ఇలా చేస్తున్నావు అని అంటుంది. సరే అంటూ మోటార్ బైకుల్ని అక్కడికి కాసేపు అయితే ఆపాడు. ఈలోగా ఆ జనమంతా ఊర్లోకి వచ్చి వాళ్ళకి కొంచెం దూరంలోనే అవతల నించొని అందరూ గుమ్మగూడి ఏదో మాట్లాడుకొని అందరూ ఎవరిళ్ళకి వాళ్ళు తూగుతూ వెళ్తున్నారు. వాళ్ళందరూ కూడా కసాయి వాళ్ళు ముందు రోజు కొట్టిన మాంసాన్ని అందరూ కూడా పంచుకొని ఆ మర్నాడు అంటే నవమి రోజున దాన్ని వండుకొని తింటారు. అంతేకాదు ఆ రోజు మద్యపానం కూడా చేసి పూర్తిగాను దాని మత్తులోనైతే ఉంటారు. అలానే వాళ్ళందరూ కూడా గుమ్ముగూడి మాట్లాడుకొని త్వరగా వాళ్ళ ఇళ్ళకైతే వెళ్ళిపోతున్నారు. ఎందుకనంటే వాళ్ళందరూ అప్పుడే అక్కడ గుడి దగ్గర నుంచి అయితే వస్తున్నారు.
అమ్మవారి గుడి తలుపులు పూర్తిగా తెరిచి ఉన్నిస్తారు ఆ రాత్రంతా కూడాను. మరి ఎవ్వరు కూడా అక్కడ ఆ గుడి ప్రాంగణంలో ఉండడానికి వీల్లేదు. అంతేకాదు చుట్టుపక్కల ఎక్కడా కూడాను ఎవ్వరూ కనిపించకూడదు. అందుకనే వాళ్ళు త్వరగా వెళ్ళిపోతున్నారు. మరి అలా వెళ్ళిపోతున్న వాళ్ళనైతే వీళ్ళు చూశారు. ఇంకా అమ్మయ్య వెళ్ళిపోయారులే అంటూ బండిని తిప్పబోతూ ఉంటే ఈలోగా మరొక కసాయివాడు వీళ్ళనైతే చూసేశాడు. మత్తులో ఉన్నవాడు వీళ్ళని చూస్తూ వీళ్ళ దగ్గరికైతే వస్తున్నాడు. ఎవరది, ఏంటి అక్కడున్నారేటి అనుకుంటూ. అమ్మో వాడు చూసేశాడు అని భయంతోని ఇంకా మళ్ళీ ఆ మోటార్ బైక్ని స్టార్ట్ చేసి లోపలికంతా కూడా తీసుకువెళ్ళిపోతున్నాడు. కొంత దూరం వచ్చిన కసాయివాడు ఇంకా లోపలికి వెళ్లకుండా మళ్ళీ వెన్నుతిరిగి వెళ్ళిపోయాడు. ఇంకా వీళ్ళు అమ్మయ్య అనుకున్నారు. ఈలోగా ఆ చుట్టుపక్కలంతా కూడాను చీకటిగా మారిపోయింది. చల్లగా ఈదురుగాళ్ళు అయితే వేస్తున్నాయి. ఈలోగా మరో పక్క నుంచి ఒక కాగడ పట్టుకొని తెల్లటి చీరలోని ఒక ఆమె తల విరబూసుకొని అలా నడుచుకుంటూ వాళ్ళ ముందు నుంచి అయితే వెళ్ళిపోయింది. అంతే, ఆమెను చూడగానే భయంతో ఇద్దరు గజగజలాడిపోతున్నారు. కృష్ణ వెంటనే వెనక్కి తిప్పు అని అంటుంది. సరేనని బండినైతే వెనక్కి తిప్పి మెల్లగానైతే వస్తున్నాడు. ఈలోగా ఏం జరిగిందో తెలియదు కానీ బండి టైరు పంచర్ అయిపోయింది. అయ్యో అనుకున్నారు. అంతే, ఇంక ఎలా, ఇప్పుడు ఇక్కడి నుంచి ఎలా బయటపడేది అని భయపడుతూ అడుగుతుంది పద్మ. ఏముంది, నా స్నేహితులకు చెప్తాను, వాళ్ళొచ్చి బండి తీసుకువెళ్ళిపోతారు, మనిద్దరం ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం పదా అంటూ తన చేతినైతే గట్టిగా పట్టుకున్నాడు. సరేనంటూ ఇద్దరును ముందుకైతే వెళ్లారు. ఆ గుడి పక్క నుంచే దోవ అయితే ఉంటుంది. మెల్లగా ఆంకాళమ్మకి మొక్కుకొని అలానే వెళ్తున్నారు. ఈలోగా ఎవరో గట్టిగా అరుస్తున్నట్టుగా అయితే శబ్దం వినబడింది. భయంతో ఇద్దరు గజగజలాడిపోతున్నారు. ఒక పాక ఉంటే అక్కడికి వెళ్ళి అక్కడే నించొని అంతా కూడా చూస్తున్నారు. అటుపక్క నుంచి పెద్ద గాలి అయితే వస్తుంది. అది ఎలా వస్తుందని అంటే ఒక సుడిగాలి లాగా అయితే వస్తుంది. వీళ్ళైతే జడ్చుకుని అక్కడే నించొని అలానే చూస్తున్నారు. ఇంకా భయంతోని కృష్ణ అయితే పద గుడిసెలోకి పద అంటూ ఆ గుడిసెలోకి అయితే తీసుకువెళ్ళాడు. తలుపు దగ్గరికి వేసి చూస్తూ ఉన్నారు. మరి అటుపక్క నుంచి కొంతసేపటికి ఆ గాలి అంతా కూడాను అక్కడి నుంచి మాయమయ్యింది. అంతే, వాళ్ళకేమీ కనిపించలేదు. సరే ఇంకెవరూ లేరు అని మళ్ళీ గమ్మని అందులో నుంచి బయటికి వచ్చి అలా ముందుకైతే వెళ్ళిపోతున్నారు. మరి వాళ్ళ ఊరు దాటాలి అనంటే ఆ శ్మశానం ఖచ్చితంగా దాటాల్సిందే. ఆ శ్మశానం మీదుగా వెళ్తున్న సమయంలోని కృష్ణ నాకు భయం వేస్తుంది కృష్ణ అని అంటుంది పద్మ. నేనున్నానుగా, నీకెందుకు భయం అంటూ తన చేతిని గట్టిగా పట్టుకొని ఒక పక్క బ్యాగ్ వేసుకొని ఇద్దరునైతే ముందుకు చూస్తూ నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఈలోగా వాళ్ళ వెనకాతలే ఎవరో నడుస్తున్నట్టుగా ఒక శబ్దం అయితే వినబడింది. భయంతోని వెనక్కి తిరిగి చూడబోతున్న పద్మని ఆపాడు కృష్ణ. వద్దు అంటూ సైగ చేస్తూ ముందుకు పద అంటూ చెప్తున్నాడు. సరే అలానే వెళ్తున్నారు. వెళ్తుంటే ఈసారి మళ్ళీ వాళ్ళ వెనకాతల ఎవరో నడుస్తున్నట్టుగానైతే శబ్దం వినిపిస్తూ దాంతో పాటుగా నవ్వులు కూడా వినబడుతున్నాయి. ఎవరో ఒక ఆడామె నవ్వుతున్నట్టుగానైతే వినిపిస్తుంది. కృష్ణ భయం వేస్తుంది అని మెల్లగానైతే చెప్తుంది పద్మ. ఎందుకు భయం, ఏం వద్దు, ఏం చూడొద్దు, పట్టించుకోవద్దు అని చెప్తూ ముందుకైతే నడుస్తున్నారు. ఈలోగా ఒక ముసలమ్మ అయితే ముందుగా వస్తుంది. వీళ్ళని చూస్తూ కర్ర అడ్డు పెట్టింది. ఎక్కడికి రా కుర్రగుంటలు, వెళ్ళిపోతున్నారు అని అంటుంది. వెంటనే కృష్ణ పద్మ చేయి వదిలేసి కొంచెం దూరంగా వెళ్ళి అక్కడైతే నించున్నాడు. ఏమైంది అని అంటుంది. ఈలోగా ఏమే, మీతోనే మాట్లాడుతున్నాను, ఎక్కడికి పోతున్నారు అని అడుగుతుంది. అసలు మీరెవరు మా గురించి అడగడానికి? మేము బాగానే ఉన్నాం, వేరొక ఊరు వెళ్తున్నాం. అయినా మీరెవరు మమ్మల్ని అడుగుతున్నారు? ముందు మీరు జాగ్రత్త, అసలుకే ముసలివాళ్లాగున్నారు అని అంటుంది. ఓహో, నాకు జాగ్రత్తలు చెప్పే అంత పెద్ద మనిషి అయిపోయావన్నమాట. ముందుకి వెళ్తే నొయ్యి, వెనక్కి వెళ్తే గొయ్యి, అలా ఉంది నీ పరిస్థితి. వాడితో వెళ్ళావంటే కాటికే వెళ్తావు అని అంటుంది. ఆ మాటలకి విచిత్రంగా అనిపించింది పద్మకి. బామ్మ ఎవరు నువ్వు, మమ్మల్ని ఎందుకు పిలుస్తున్నావు అని అడుగుతుంది. వాడితో వెళ్తే కాటికే చేరుకుంటావే, రా నాతో రా, నిన్ను వెనక్కి తీసుకుపోతా అని అంటుంది. ఆ మాటలకి భయపడిపోతుంది పద్మ.
మరో పక్క నుంచి దూరంగా ఉండి కృష్ణ ఇలా అంటున్నాడు, వద్దు, ఆమెతో వెళ్ళొద్దు, దా మనం వెళ్ళిపోదాం పదా అంటూ దూరం నుంచి అయితే పిలుస్తున్నాడు. ఆమె కాసి కూడా చూడలేకపోతున్నాడు. నువ్వు రాకపోతే నిన్నిక్కడే వదిలేసి వెళ్ళిపోతాను, పద్మ రా, వేరం రా అని పిలుస్తున్నాడు. మరోపక్క ఈ ముసలవ్వ వాడితో వెళ్తావా నాతో వస్తావా అని అంటుంది. అవ్వా అసలు నువ్వెవరు అని అడుగుతుంది. ఆ మాటలకి నీ వాళ్ళందరూ కూడా నీ గురించి ఆలోచించి నాకైతే అప్పగించారు, మరి నాదే కదా బాధ్యత, అందుకే నిన్ను కాపాడుకోవడానికి వచ్చానే, రావే మనవరాలా అని పిలుస్తుంది. కృష్ణ మటుకు వినిపించుకోకుండా, ఏ పద్మ, ఆవిడ మాటలు పట్టించుకుంటావేంటి, పద పద వెళ్ళిపోదాం, పెద్దామె కదా అలానే మాట్లాడుతుంది, పద అని అంటున్నాడు. ఈలోగా అవతల నుంచి నక్కలు ఓలలు పెడుతున్న శబ్దాలైతే వినబడుతున్నాయి అతి దారుణంగా. అది వింటున్న పద్మ జడిచిపోతుంది. ఒక్కసారిగా కళ్ళు మూసుకొని, బాబోయ్ నాకు భయం వేస్తుంది అని అంటుంది. ఇంత భయపడేదానివి నా వెనకెందుకు వచ్చావు, అయితే నువ్వు వెళ్ళిపో, నిన్ను వెళ్ళిపోతాను, ఇంకెప్పుడు నన్ను కలవకు అని అంటున్నాడు కృష్ణ. ఆ మాటలకి కృష్ణ చేయి పట్టుకొని, అలా అనకు కృష్ణ, వస్తాను, భయం లేదులే, వస్తాను అని అంటుంది. మరో పక్క చూసేసరికి ఆ ముసలమ్మ అయితే కనిపించలేదు. చూసావా, వెళ్ళిపోయింది కదా, పద తొందరగా పద, ఇప్పటికే ఆలస్యం అయిపోయింది అని చెప్తూ తన చేతిని పట్టుకొని ముందుకైతే వెళ్తున్నాడు. ఈలోగా వారికి ఎదురుగాను ఒక చిన్న అబ్బాయి అయితే వచ్చాడు. అతను ఎవరో కాదు, బాలాజీ, అదే రమణ తమ్ముడు. తను వచ్చి, అక్క అక్క మా ఇంటికి తీసుకువెళ్ళవా, నేనింటికి వెళ్ళాలి అని ఏడుస్తున్నాడు. ఎవరు తమ్ముడు నువ్వు, ఎవరి తాలూకారా అని అడుగుతుంది. అదే అక్క, మీ ఇంటికి వస్తాడు కదా మా అన్నయ్య రమణ, వాళ్ళ తమ్ముడినక్క, నన్ను మా ఇంటికి తీసుకువెళ్ళవా, నేనిక్కడ దారి తప్పి ఇక్కడికి వచ్చేశాను అని ఏడుస్తూ కనిపించాడు. ఈ రాత్రి సమయంలో ఇక్కడికెలా వచ్చావురా అని అడుగుతుంది. అక్క మరేమో నేను పడుకున్నానా, నన్ను తీసుకువచ్చి ఇక్కడ వదిలేశారక్క అని చెప్తున్నాడు. తన మాటలు వింటుంటే విచిత్రంగా అనిపించింది. అసలు ఏం మాట్లాడుతున్నావురా నువ్వు, జాగ్రత్తగా ఇంటికి వెళ్ళిపో అని చెప్తుంటే, లేదు నువ్వు వచ్చి నన్ను తీసుకువెళ్ళు, నాకు ఎవ్వరూ తెలీదు, నాకు ఎలా వెళ్ళాలో కూడా తెలీదు అని అంటున్నాడు. ఇంకా ఆ మాటలకి కృష్ణ అయితే కోప్పడుతూ, పద పద, ఇప్పటికే ఆలస్యం అయిపోయింది, ఎవరైనా చూశారంటే ఇంక మనల్ని చంపేస్తారు అని చెప్తున్నాడు. ఆ మాటలకి భయపడుతుంది. కాదు కృష్ణ, పాపం చిన్నపిల్లవాడు అని చెప్తున్నా కూడాను, వాడు అలాగే ఉంటాడులే, వెళ్ళిపోతాడులే, ఏం పర్వాలేదు, రే ఇలా తిన్నంగా వెళ్ళి అదుగో అటుపక్క గుడి కనబడుతుంది కదా, అటుపక్కకి తిరుగు, అంతే మీ ఇల్లు వచ్చేస్తుంది, ఊర్లోకి వెళ్తే ఎవరైనా నిన్ను మీ ఇంటికి దేబెడతారు, సరేనా అని చెప్తున్నాడు. కాదు, నాకు ఈ అక్కే తీసుకువెళ్ళాలి అని అంటున్నాడు జాలిగా పద్మకాశ్ చూస్తూ. పద్మ మటుకు అలానే ఉండి ఏం చెయ్యాలో అర్థం కాక అక్కడే అలా ఉండిపోయింది. పద్మ, ఇప్పుడు వస్తున్నావా లేదా అని అంటున్నాడు. ఆహా వస్తాను, పద పద అంటూ తన్నక్కడ విడిపించుకొని తొందరగానైతే వెళ్ళిపోతుంది. ఇంక ముందుకు వెళ్లేసరికి అదంతా కూడా శ్మశానం. మరి శ్మశానంలో నుంచి ఒక్కొక్కరుగా లెగుస్తూ అక్కడ ఎవరో నడుస్తూ కనిపించారు. ఏంటి అక్కడ అంతమంది ఉన్నారు, ఈరోజు ఎవరు బయటికి రారు కదా, మరి శ్మశానంలో అంతమంది కనిపిస్తున్నారు అని పద్మ ఆశ్చర్యంగానైతే అడుగుతుంది. అంతే, అక్కడే ఉంటారు, మరి అక్కడున్న వాళ్ళందరూ కూడా ఈరోజు బయటికి వచ్చి ఊరి మీద పడకూడదనే కదా ఆంకాళమ్మ తల్లి తిరుగుతూ ఉంటుంది అని అంటున్నాడు కృష్ణ. ఆ మాటలు పద్మకి ఏమీ అర్థం కాలేదు. అసలు నువ్వేం మాట్లాడుతున్నావు, వాళ్ళందరూ ఎవరు అనంటే ఇక్కడ వాళ్ళు ఊర్లోకి వస్తారు, అమ్మవారు అందుకే తిరుగుతుంది అంటున్నావు అని అడుగుతుంది అమాయకంగా. వాళ్ళందరూ చనిపోయిన వాళ్ళు అని మెల్లగానైతే చెప్తున్నాడు. ఉన్నట్టుండి అక్కడ వాతావరణం అంతా కూడా మారిపోయింది. చల్లగానైతే అనిపిస్తుంది. కృష్ణ చేతులు పట్టుకున్న పద్మకి ఇప్పుడు కృష్ణ చేతులు ఐసు గడ్డల్లాగా అయితే తగులుతున్నాయి. ఏంటి నీ చేతులు ఎంత చల్లగా అయిపోయాయి అని అంటూ టక్కున వదిలేసింది. ఎప్పుడైతే తను అలా వదిలిందో చుట్టూ అంతా కూడాను జనాలైతే ఉన్నారు. వారందరూ కూడాను ఇదివరకట్లో చనిపోయిన వారే, తనకు తెలిసిన వారే. భయంతోనే గట్టిగట్టిగా ఏడవడం మొదలుపెట్టింది పద్మ. ఇంకా ఏడ్చుకుంటూ అక్కడి నుంచి అయితే పరుగున వెనక్కి అయితే వస్తుంది.
ఈలోగా తన వెనకాతలే వాళ్ళందరూ కూడా వచ్చేస్తున్నారు. పద్మ గట్టిగా ఏడుస్తూ అక్కడి నుంచి అయితే పరిగెడుతుంది. ఎక్కడికి వెళ్తుందో ఎలా వెళ్తుందో తనకే తెలియట్లేదు. ఒక దగ్గర పెద్ద రాయిని తనుకొని ముందుకైతే పడిపోయింది. తన కాళ్ళు రెండు కూడా చెక్కుకుపోయాయి. అయినప్పటికీ కూడాను వెనకాతల నుంచి కృష్ణ అయితే ఆగు పద్మ, వస్తున్నాను ఆగు అంటూ తన్ను ఆగమని చెప్తున్నాడు. మరి ఇంక వెనక్కి తిరిగి చూడకుండా ముందుకైతే పరిగెడుతుంది. అలా కొంచెం దూరం వెళ్ళేసరికి ఇంతకు ముందున వాళ్ళు ఏ గుడిసెలోనైతే దాగున్నారో ఆ గుడిసెలోకి వెళ్ళి దాగుంది. అంతే, అక్కడ చూసేసరికి కృష్ణ మృతదేహం అయితే కనబడుతుంది. అప్పుడు గాని పద్మకు అర్థం కాలేదు. కృష్ణ అప్పుడు ఎప్పుడైతే వీళ్ళు ఆ గుడిసెలో దాక్కోవడానికి వెళ్ళారో అప్పుడే ప్రాణాలు విడిచిపెట్టాడని. ఆ తర్వాత తన వెనకాతల వచ్చింది కృష్ణ ఆత్మ మాత్రమే, అది కృష్ణ కాదు. ఇంక భయంతోని బయటకైతే వచ్చేసింది. మళ్ళీ అరుస్తూ వాళ్ళ ఊర్లోకైతే వెళ్తుంది గుడి పక్క నుంచి. ఈలోగా అదే ముసలమ్మ అయితే కనిపించింది. ఎక్కడికే మనవరాలా, ఏడ్చుకుంటూ వెళ్ళిపోతున్నావు అని అనేసరికి ఆ బామ్మను చూసి బామ్మ నన్ను రక్షించు అంటూ దగ్గరికైతే వెళ్ళింది. ఎందుకే మనవరాలా భయపడతావు అంటూ తన చేతిని గట్టిగానైతే పట్టుకుంది. పద ఇంటికి పద అంటూ తన ఇంటి వైపు అయితే వస్తుంది. మరి ఇంటి దగ్గరికైతే వచ్చేసింది. అందరూ ఎలా పడుకున్నవారు అలానే ఉన్నారు. వెనకదోవ నుంచి తను ఇంట్లోపలికైతే వెళ్ళింది. బామ్మ అంటూ వెనక్కి తిరిగేసరికి అక్కడ ఎవరూ లేరు. పూర్తిగాను నిశ్శబ్దంగా మారిపోయింది. గాలి మాత్రమే వీస్తోంది. భయంతోని లోపలికి వెళ్ళిపోయి గడగడా వణికిపోతుంది. ఇంకా తెల్లవారేసరికి పూర్తిగా జ్వరం అయితే వచ్చేసింది పద్మకి. అసలు ఏం జరిగింది, ఏమవుతుంది ఆ ఊర్లో? అయితే మర్నాడే కృష్ణ మృతదేహం ఆ గుడిసెలోనైతే అందరికీ కనిపించింది. అసలు ఏం జరిగింది ఈ కృష్ణగాడికి, ఈ గుడిసెలో ఎలా పడున్నాడు అని అందరూ కూడా అనుకుంటున్నారు. ఈలోగా పూజారి గారు అయితే వచ్చారు. అక్కడ జరిగిందంతా కూడా అంజనం వేసి చూశారు. పెద్దింటి వారి పరువు తీయడం సమంజసం కాదని చెప్పి తనైతే ఏమీ మాట్లాడకుండా అలానే ఉండిపోయాడు. ఈలోగా అక్కడికి పద్మనైతే తీసుకొచ్చారు. మా పద్మకి ఏమైందో తెలియదండి, రాత్రి నుంచి ఇలా జ్వరంతోని బాధపడుతుంది అని చెప్పి తీసుకువచ్చేసరికి పద్మని గుడి లోపలికి తీసుకువెళ్ళండి అంటూ గుడి లోపల అమ్మవారి ముందైతే కూర్చోబెట్టారు. తన నెత్తి మీద నుంచి పసుపు నీళ్ళను అయితే వేశారు. పూర్తిగాను తడిపేసరికి పద్మ వణికిపోతూ అక్కడే అమ్మవారిని చూస్తూ అలానే స్పృహ తప్పి పడిపోయింది. వేపమండలు తీసుకొచ్చి పద్మ చుట్టూరు కూడా పెట్టించారు. ఆ తర్వాత అమ్మవారి కుంకుమ తీసుకొచ్చి ఆ అమ్మాయికి అయితే నుదుటిని పెట్టించారు. తర్వాత అందరినీ కూడా బయటికి వెళ్ళమని చెప్పి పద్మ ఎదుటుగా కూర్చొని ఏవో మంత్రాలు జపిస్తూ పద్మ మీద కొన్ని పసుపు నీళ్లనైతే జల్లడం జరిగింది. ఆ తర్వాత పద్మ పూర్తిగా స్పృహలోకి అయితే వచ్చి కూర్చుంది. ఏం జరిగింది పద్మ? నాకు తెలుసు, కానీ నీ నోటంట వినాలని అనుకుంటున్నాను, చెప్పు తల్లి అని అంటున్నాడు. ఆ మాటలకి రాత్రి జరిగిన విషయం అంతా కూడా పద్మ అయితే చెప్పేసింది. నీ వెనకాతల ఎవరొచ్చారో, నిన్ను ఎవరు కాపాడారో, ఎవరు కాపాడదామని చూశారో, ఎవరు నిన్ను మింగేద్దామని చూశారో నీకు తెలుసా అని అడుగుతున్నారు పూజారి. లేదు లేదు అని అంటుంది. నీతో వచ్చిన ఆ కృష్ణ నిన్ను ఎందుకు తీసుకువెళ్ళాలనుకున్నాడో అదైనా తెలుసా అని అడిగాడు. ఆ మాటలకి నన్ను ప్రేమించాడు, అందుకనే వెళ్ళిపోదాం అనుకున్నాము అని చెప్తుంది. ఆ మాటలకి పూజారి గారు బిగ్గరగా నవ్వి, తక్కువ కులం ఎక్కువ కులం అనేది పక్కన పెడితే వాడు నిన్ను ప్రేమించడం కాదు, మీ నాన్న మీద పగతోనే నిన్ను తీసుకువెళ్ళి నిన్ను పాడు చెయ్యాలనుకున్నాడు. అంతేకాదు మీ కులం, మీ వంశం, మీ వాళ్ల పరువు కూడా తీసి అందరిలోనే మిమ్మల్ని తక్కువ చేద్దాం అనుకున్నాడు. పోయినసారి పుష్కరాలకి మీ నాన్న రచ్చబండ దగ్గర తీర్పు చెప్పారు. అది నీకు గుర్తుండకపోవచ్చు, ఎందుకంటే నువ్వు అప్పుడు చిన్నదానివి. వాళ్ళ నాన్నని ఊర్లోకి రానివ్వకుండా మీ నాన్న అయితే చేశాడు. వాళ్ళ నాన్న ఎవరో నీకు తెలుసా అని అడుగుతుంటే తెలీదు స్వామి, తెలీదు అని చెప్తుంది. మీ నాన్న అతన్ని ఊర్లోకి రానివ్వకుండా చేశాడు, అందుకనే నీకు తెలీదు. వాళ్ళ నాన్న ఊరవతల అయితే ఉంటాడు. వాడు నిన్ను తీసుకువెళ్ళి నిన్ను పాడు చేసి ఎక్కడో అమ్మేద్దాం అనుకున్నాడు. అందుకనే మీ అమ్మ నాన్న ఎంతగానో నమ్ముకున్నా ఆ ఆంకాళమ్మ తల్లే స్వయంగా వచ్చి నిన్ను కాపాడింది అని చెప్తూ రాత్రి వచ్చింది ఎవరో కాదు, ఆ ఆంకాళమ్మ తల్లి. పైగా అదిగో ఆ చిన్న బాలాజీ ఉన్నాడు కదా,
బాలాజీ వీరుడయ్యాడు. ఆంకాళమ్మ తల్లి దగ్గరే ఉంటాడు, అందర్నీ కాపాడుతాడు. వాడే పాపం మొన్న ఆ రవణ్ణి కూడా కాపాడాడు అని చెప్తున్నాడు. ఆ మాటలు విన్న పద్మ అయితే భయపడిపోతుంది. ఆంకాళమ్మ తల్లిని చూస్తూ మొక్కుకుంటుంది. తల్లి, నా పరువుని నన్ను కాపాడావా? నేనెంత మూర్ఖత్వంగా ఆలోచించాను, ఎంత మూర్ఖురాల్ని, నిన్నే నేను కనిపెట్టలేకపోయాను తల్లి అని అనుకుంటుంది. మరి కృష్ణ ఆ గుడిసెలోకి వెళ్ళినప్పుడు ఎలా చనిపోయాడు? నాతో ఎలా వచ్చాడు? మరి ఆంకాళమ్మ తల్లిని చూసిన వాళ్ళందరూ కూడా రక్తం కక్కుకొని చనిపోతారు కదా, మరి నేనెందుకు బ్రతికాను? నాకేం కాలేదు ఎందుకు అని అమాయకంగా, ఆశ్చర్యంగా, భయంతోనైతే అడుగుతుంది. ఆ మాటలకి చిరునవ్వు నవ్వుతూ ఇలా అయితే చెప్తున్నారు పంతులు గారు. వాడు నిన్ను ఏదో చేద్దామనే దురుద్దేశంతోనైతే తీసుకువెళ్ళాడమ్మా. అక్కడికి వెళ్ళిన తర్వాత పొలిమేర దాటకముందే ఆంకాళమ్మ అది గ్రహించింది. ఈలోగా మీ ముందుకి ఒక తుఫాన్లాగా అయితే గాలి వచ్చింది కదా, అది చూసి మీరు భయపడుతూ ఆ గుడిసెలోనైతే దాక్కున్నారు. మరి ఖాళీగా ఉన్న ఆ గుడిసెలోని అదే కొరువిదయ్యం అయితే దాక్కుంది. అదే సమయంలో మీరు అక్కడే ఉన్నారు. అది మిమ్మల్ని చూసింది. మరి అప్పుడే కృష్ణని అక్కడే హతం చేసింది. అది నువ్వు గ్రహించుకోలేదు. కృష్ణ మటుకు తన ఆత్మ నీ వెంటే ఉండి నిన్ను కూడా తనతో పాటు పట్టుకుపోదామని చూశాడు. అందుకనే పొలిమేరల్లో వచ్చి ఆంకాళమ్మ ముసలమ్మలాగా నిన్ను ఆపడానికి చూసినప్పుడు కూడాను కృష్ణగాడు నీ చెయ్యి వదలకుండా పద వెళ్ళిపోదామంటూ నిన్నైతే కంగారు పెట్టించాడు. ఆ తర్వాతే మళ్ళీ బాలాజీ వచ్చి మీ ఇద్దరినీ కూడా అడ్డుకోవడం అనేది జరిగింది అని అంతా కూడాను అర్థమయ్యేటట్టు చెప్పాడు వివరించి. అంతే, మొత్తం తెలుసుకున్న పద్మ ఎంత తప్పు చేశానో అంటూ ఆంకాళమ్మ తల్లి కాళ్ళ మీద అయితే పడింది. మరి తన బిడ్డల్ని ఆంకాళమ్మ తల్లి ఏమీ చేయదు, అందుకనే నీకేం కాలేదు. అలానే వాడికి కూడాను, అదే రమణకి కూడాను జరిగింది. అందుకనే మీకు ఆ తల్లిని చూసినా ఏం కాలేదు అని చెప్తున్నాడు పూజారి. ఆ మాటలకి తన కళ్ళంట నీళ్లు తెచ్చుకొని ఆ తల్లిని చూస్తూ శతకోటి మొక్కులైతే మొక్కుకుంది. మరి అదే సంవత్సరంలోని పద్మకి వివాహం కూడా జరిగిపోయింది. తను చాలా సంతోషంగానైతే ఉంది. 3 పిల్లలు కూడా పుట్టారు. ఆ తర్వాత ఒకరోజు వాళ్ళ అమ్మగారి ఇంటికి అదే పండక్కి తను రావడం అయితే జరిగింది. మరేం జరిగిందో తెలియదు కానీ ఆ పండగలోనే తను కన్ను మూసింది. అమ్మలోని ఐక్యమైపోయిందని చెప్పి ఆ పూజారి గారు అయితే చెప్పారట. మరి ఇదండి వాళ్ళ ఊర్లో జరిగిన రియల్ ఇన్సిడెంటు. విజయనగరం జిల్లా గజపతి నగరంలోనైతే జరిగిందంటండి. ఎప్పుడో 50 ఇయర్స్ బ్యాక్ జరిగిన స్టోరీ అనమాట ఇది. అందుకనే ఆ పర్స్పెక్టివ్లో చెప్పడానికైతే ట్రై చేశాను. అర్థం చేసుకోగలరనే అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి. అండ్ అలాగే ప్రతిరోజులానే ఈ రోజు కూడాను మీ కామెంట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. అలాగే ఎవరైతే కామెంట్ చేస్తున్నారో మీ పేరు, మీ ఊరి పేరు కూడా మెన్షన్ చేయండి. నెక్స్ట్ వీడియోలోని తప్పకుండా మీ పేరు, మీ ఊరితో సహా నేనైతే మెన్షన్ చేస్తాను, మన వీడియోలోని చెప్తాను. మరి రేపటి సరికొత్త హర్రర్ ఇన్సిడెంట్తోని మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్.